సోదరులు కంటి ఎస్సిడి ప్రోగ్రాంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, హీట్ రిలేటెడ్ డిసీజెస్ల పట్ల మెడికల్ ఆఫీసర్లకు సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో 30 సంవత్సరాల పైబడి వయసున్న 3,60,000 మందిలో దాదాపుగా 87% మందికి స్క్రీనింగ్ జరిగినట్లుగా తెలిపారు. ఇందులో డయాబెటీస్తో 15% మంది, హైపర్ టెన్షన్తో 31% మంది బాధితులు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈరోజు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో ఎన్సిడి ప్రోగ్రామ్ అనగా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, అలాగే హీట్ రిలేటెడ్ స్ట్రోక్స్ కానీ దాని మీద మెడికల్ ఆఫీసర్స్కి మరియు ఎంఎల్హెచ్పికి తర్వాత ఫార్మసిస్ట్కి ఒక ట్రైనింగ్ లాంటి రీఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మా మెడికల్ ఆఫీసర్స్కి తర్వాత ఎంఎల్హెచ్పిస్కి ఖచ్చితంగా ఈ ఎన్సిడిది 100% ఎక్కడైతే స్క్రీనింగ్ మాకు జరుగుతుందో 100% కావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 36 అబోవ్ 30 years వాళ్ళకి మనం స్క్రీనింగ్ చేస్తున్నాం. అందులో పాపులేషన్ 3,60,000 పాపులేషన్ ఉంటే మనం ఇప్పటివరకు మనకి 87% అచీవ్ అయ్యిండ్రు. మన జిల్లాలో ఇప్పటివరకు డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు 15,000 ఉన్నారు. అలాగే హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారు 31,000 పాపులేషన్స్ మనం సఫర్ అయి ఉన్నారు. అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఏమైనా ఫాలో అప్ చేయడం, తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళకి డ్రగ్ స్టాక్ పెట్టుకోవడం, 3 months స్టాక్ ఓరియంటేషన్ కంపల్సరీ డ్రగ్ మనకు స్టాక్ ఉంచుకోవడం, ప్రతి పేషెంట్కి మనం ఏదైతే మనకు సఫర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మిస్ కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకి తర్వాత లైఫ్ స్టైల్లో చేంజ్ చేయడం, ఇలాంటిది మనకు ఈరోజు ఓరియంటేషన్లో చెప్పడం జరుగుతుంది. అందువల్ల చాలా స్ట్రిక్ట్గా చెప్పడం 100%. ఇప్పుడు మనం 87 నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు